బ్యాక్ టు జాశ్రిత బొటిక్. చాలా రోజులు అయింది కదండి వీడియో పెట్టి. ఇంకెక్కడి నుంచి కంటిన్యూస్గా మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల ఎన్నాళ్ళు పెట్టలేకపోయాను, ఇంకెక్కడి నుంచి పెడతానండి. ఈరోజు మరికొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ కూడా ఒక కస్టమర్ యొక్క మ్యారేజ్ బ్లౌజెస్ అండి. ఇవన్నీ ఒకసారి చూడండి ఎలా చేయించానో వర్క్స్ అనేవి. ఇవి తర్వాత మీకు కూడా యూజ్ అవుతుంటాయి కదా, ఒకసారి చూడండి. ఫస్ట్ శారీ ఇదండి, పింక్ శారీ, లైట్ పింక్ శారీ అండి. ఇది కంచిపట్టు శారీ. ఇది శారీ అంతా కూడా గోల్డ్ జరీతోటి బుటీస్ ఇచ్చాడండి. కింద నుంచి మనకి లావెండర్ కలర్లోని బార్డర్ వచ్చింది. దాని యొక్క బ్లౌజ్ నుంచి ఇలా డిజైన్ చేశాను. సేమ్ శారీలో ఉన్న బ్లౌజ్కి వర్క్ చేయించానండి. చూడండి, స్కాలప్ వర్క్ చేయించాను. బ్యాక్ నెక్ అంతా జర్దోజీ అండ్ మనకి ఫ్రేమ్ కుందన్స్ యూజ్ చేసి వర్క్ చేయించాను. శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి మొత్తం బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది వర్క్ అంతా బుటీస్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇలా వన్ సైడ్ వర్క్ అండి. దీని బ్లౌజెస్ అన్నీ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అండ్ విత్ ప్యాడ్స్ అండి, ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడ్స్. అండ్ హ్యాండ్కి వచ్చేటప్పటికి బార్డర్ ఇచ్చి దాని కింద సెపరేట్ క్లాత్ మీద వర్క్ చేసి దీనికి జాయిన్ చేసామండి. ఇలా లట్కన్స్ అనేది ఇచ్చాము. హ్యాండ్కి ఇంకా బుటీ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది బార్డర్ అనేది కంచి బార్డర్ కదా, దీన్ని ఇలాగ ఎలివేట్ చేద్దాం అని చెప్పేసి ఇది ఒక ప్యాటర్న్ కింద ఉంచాను. అండ్ టాసిల్స్కి వచ్చేటప్పటికి థ్రెడ్ యొక్క టాసిల్స్ ఇలా ఇచ్చాను. చూడండి, చాలా బాగున్నాయి కదా. టాసిల్స్ ఇలా ఇచ్చాను. సింపుల్గా వర్క్ చేయించామండి దీనికి. ఇదిగోండి, ఒకసారి చూడండి మళ్ళీ. తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ శారీ అనేది చూపిస్తాను. నెక్స్ట్ శారీ అండి, ఎల్లో శారీ. శారీ కూడా ఇది కూడా కంచిపట్టు శారీనండి. ఎల్లో శారీకి ఎంచి మనకి కింద ఇచ్చేటప్పటికి గంధం కలర్ బార్డర్ అండి. ఇదంతా శారీ అంతా కూడా గోల్డ్ జరీతోటి బుటీ వీవింగ్, ఫుల్ వీవింగ్ అండి. ఆల్ ఓవర్ వర్క్ లాగా ఇచ్చారు మొత్తం శారీ అంతా. మంచి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ శారీకి విత్ ఈ శాండిల్ కలర్ అనే బార్డర్ అనేది చాలా మంచి లుక్ వచ్చింది. ఒక్కసారి చూడండి. టాసిల్స్కి వచ్చేటప్పటికి శారీ పళ్ళు టాసిల్స్కి వచ్చేటప్పటికి ఇందులో ఉన్న థ్రెడ్స్కే మేము ఇలా ఇచ్చి చేయించామండి. ఎందుకంటే కస్టమర్ అవే ఉంచమని చెప్పారు, సింపుల్గానే ఉండాలని. దీని బ్లౌజ్కి వచ్చేటప్పటికి చూడండి, శారీలో ఉన్న బ్లౌజ్కి వర్క్ చేయించాను. స్కాలప్ వర్క్ కాదండి, ఇది కట్ వర్క్ బ్లౌజ్. ఇది కట్దానా అండ్ జర్దోజీ యూజ్ చేసి శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి చేయించిన వర్క్. ఇది కూడా చాలా సింపుల్గానే చేయించాను. ఒకసారి లుక్ చూడండి. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి చాలా బాగుంది కదండి. మొత్తం కట్ వర్క్ షేప్ తోటి మనకి వర్క్ అంతనా. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి వర్క్ చూడండి, ఫ్రంట్ నెక్ వర్క్. స్లీవ్స్కి వచ్చేటప్పటికి ఇలా కట్ వర్క్ తోటి మనకి హ్యాండ్స్కి ఇచ్చి బుటీస్ అనేది ఇచ్చాను. ఇదిగోండి. అండ్ టాసిల్స్ ఇలా బ్యాక్ థ్రెడ్ యొక్క టాసిల్స్. ఇది కూడా సేమ్ అండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ ప్యాడ్స్ తోటి. అండ్ బ్యాక్ సైడ్ యొక్క ఫినిషింగ్ చూడండి, మా ఫినిషింగ్ కూడాను. ఇది సెకండ్ శారీ అండి. చూడండి. తర్వాత నెక్స్ట్ శారీ, థర్డ్ శారీ మీకు చూపిస్తున్నాను. ఇది బెనారస్ శారీ అండి. బెనారస్ శారీ మంచి వైన్ కలర్ శారీ అండి. ఇది వైన్ కలర్ శారీకి మొత్తం కూడా ఇది మీనాకారి డిజైన్ ఏదో అంటారు, అలాంటి వర్క్ తోటి వచ్చిన శారీ ఇదంతా. ఇదో చూడండి, కింద చిన్న పింక్ బార్డర్ తోటి మనకి ఇది ఇచ్చారు బార్డర్ అనేది శారీ నుంచి. దీని యొక్క బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇది కూడా శారీలో ఉన్న బ్లౌజ్కే నేను వర్క్ చేయించాను. చూడండి, ఇలా 3 పాయింట్ నెక్ పెట్టి మనకి ఎల్ షేప్లో 3 పాయింట్ నెక్ పెట్టి వర్క్ చేయించాను. నెక్కి ఇలా వర్క్ వచ్చి బుటీస్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇలా మనకి 3 పాయింట్ నెక్ పెట్టి నెక్కి వర్క్ ఎల్ షేప్ అంటాం కదా, వర్క్ ఇచ్చి బుటీస్ ఇచ్చాను. ఇంకా స్లీవ్స్కి వచ్చేటప్పటికి ఒకసారి చూడండి, బార్డర్ ఉంది కదా, బార్డర్ పైన ఇలా 3 లైన్స్ లాగా మనకి ఇలా వర్క్ చేయించానండి.
చూసారా, బాగుంది కదా. చాలా వర్క్ అనేది సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. దీని యొక్క బుట్టి టాసిల్స్కి వచ్చేటప్పటికి చూడండి, సేమ్ ఇలా చేయించాను. శారీ పళ్ళు యొక్క టాసిల్స్ ఇదేండి. బెనారస్ శారీకి వచ్చిన బ్లౌజ్కి ఒక వర్క్. తర్వాత నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ మాత్రం మీకు చెప్పాలండి ఈ శారీ గురించి. ఇది ఎందుకంటే ఇది హెవీగా వర్క్ చేయించాం ఈ శారీ అంతా కూడా. ఇగో చూడండి ఒకసారి, ఇది లావెండర్ శారీ అండి. శారీ అంతా కూడా టిష్యూ శారీకి నుంచి లావెండర్ కలర్ శారీ, సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వర్క్ అంతా వచ్చిందండి, వీవింగ్ అంతా. దీనికి మేము ఏం చేసామంటే శారీకి కూడా మొత్తం వర్క్, బార్డర్ అంతా కూడా వర్క్ చేయించాను. ఒక్కసారి చూడండి, బార్డర్ చూసారా, చిన్న కట్ వర్క్ ఇచ్చి మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వర్క్ అంతా చేయించాను. బ్యాక్ కూడా వర్క్ యొక్క థ్రెడ్స్ ఏవి కనిపించకుండా ఇలా మనకి పట్టు క్లాత్ తోటి ఇలా క్లోజ్ చేస్తూ చేయించానండి వర్క్ అంతా. ఒక్కసారి వర్క్ అంతా బాగా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఇదిగోండి, పళ్ళు చూడండి, చాలా. కొంతమందికి ఏంటంటే శారీకి బార్డర్ కూడా మేము వేస్తాం సపరేట్గా. ఇప్పుడు మనకి బార్డర్స్ అనేది సేల్ చేస్తున్నారు కదా, ఆ బార్డర్స్ కూడా వేసుకోవచ్చు. తినేటంటే బ్లౌజ్కి ఏ వర్క్ అయితే చేయించానో అదే వర్క్ శారీ మీద చేయించమని చెప్పారు, అందుకని సేమ్ వర్క్ని ఇలా చేయించాం. చాలా మంచి కాంబినేషన్తో మంచి కలర్స్ తోటి ఉంది కదా శారీ మాత్రం. లావెండర్ శారీ కదండి, ఇప్పుడు మంచి ట్రెండ్ ఇది ఈ శారీ అనేది. ఒక్కసారి చూడండి, మొత్తం వర్క్ తోటి. మీకు వీలైతే కట్టుకున్నాక ఈ శారీ యొక్క పిక్ కూడా మీకు పెడతానండి. దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీలో ఉన్న బ్లౌజ్కే వర్క్ చేయించాను. ఇది కూడా టిష్యూ బ్లౌజ్ వచ్చింది చూడండి. బ్యాక్ వచ్చేటప్పటికి ఈ వర్క్ ఒక్కసారి ఈ నెక్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ నెక్ అనేది బాగా ట్రెండ్లో నడుస్తుంది. కట్ వర్క్ షేప్ తోటే మనకి మొత్తం చూడండి, పాట్ షేప్ తీసుకొచ్చి బ్యాక్కి కట్ వర్క్ షేప్లోనే మొత్తం కూడా కడ్దానా జర్దోజీ యూస్ చేసి చేయించిన వర్క్ అండి అంతా కూడా. పూర్తిగా బ్యాక్ అంతా ఆల్ ఓవర్ వర్క్ చేయించాను. ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఈ షేప్ చూడండి, కట్ వర్క్ షేప్లోనే మనకి ఇలా తీసుకొచ్చాను. ఈ షేప్ అనేది ఇప్పుడు చాలా వరకు ఈ షేప్ అనేది బాగా యూస్ చేస్తున్నారు. ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇలా వర్క్ చేయించాం. మన శారీ ఎంతవరకు అయితే కనబడుతుందో అంతవరకు వర్క్. అండ్ ఇటువైపు కూడా నెక్కి వర్క్ చేయించాను. ఎందుకంటే ఈ డిజైన్కి వచ్చేటప్పటికి మనం బోత్ సైడ్స్ చేస్తేనే దాని యొక్క వర్క్ ఎలిగెంట్ అవుతుంది కాబట్టి, అందుకని ఈ వర్క్ని ఇలా చేయించాను. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి పూర్తిగా ఆల్ ఓవర్ వర్క్ అండి. కింద చూసారా, కట్ వర్క్ షేప్ ఇచ్చి ఇలా మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి మొత్తం ఆల్ ఓవర్ వర్క్. ఇంకా దీని యొక్క టాసిల్స్ వచ్చేటప్పటికి చూడండి, చాలా మంచిగా సూపర్గా ఉన్నాయి కదా టాసిల్స్ మాత్రం. చూసుకో, అంతా కూడా శారీ కలర్ బ్లౌజ్ కలర్ సేమ్ కాబట్టి, లావెండర్ కాబట్టి సేమ్ లావెండర్ యూస్ చేస్తూ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ వర్క్ అంతా చేయించాను. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, సేమ్ సెల్ఫ్ కలర్లో వర్క్ చేయించిన చూసారా ఎంత అందంగా వచ్చిందో బ్లౌజ్ అనేది. చాలా బాగా వచ్చింది కదండి. దీని తర్వాత మీకు ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపిస్తా. ఇది రెడ్ కలర్ శారీ అండి. చూడండి, రెడ్ శారీ కూడా సేమ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లోనే వచ్చింది శారీ కూడా. మొత్తం వీవింగ్ చూడండి, కంచిపట్టు చీర బార్డర్ చూడండి ఎంత అందంగా, చాలా బాగుంది శారీకి. దీని పళ్ళు టాసిల్స్ కూడా సింపుల్గానే ఇగోండి ఇలా బీడ్స్ యూస్ చేసి శారీలో వచ్చిన పళ్ళుకి కూడా మనం ఇలా చేయించుకోవచ్చండి. ఇలా కూడా అందంగా కనబడతాయి. మేము సెపరేట్గా అనేది చేయించలేదు దీనికి, ఎందుకంటే కస్టమర్ అన్నీ కూడా అందులో ఉన్న వాటికే చేసేయమని చెప్పారు. దీని యొక్క బ్లౌజ్కి వచ్చేటప్పటికి శారీలో ఉన్న బ్లౌజ్కి నేను వర్క్ చేయించలేదండి, దీనికి మాత్రం సెపరేట్ బ్లౌజ్ తీసుకున్నాను. సేమ్ కలరే, శారీలో ఉన్న బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చింది. సేమ్ కలరే తీసుకోమన్నారు కస్టమర్, సేమ్ కలర్ తీసుకున్నాం. రెడ్ కలర్ అండి మనకి. ఇది ప్యూర్ సిల్క్ తీసుకుని చేయించాను వర్క్. మొత్తం బ్యాక్ అంతా ఇలాగా మనకి జర్దోజీ వర్క్ అండి. ఇది మొత్తం జర్దోజీ వర్క్ తోటి మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. ఇందులో పికాక్ ఉందని చెప్పి శారీలోని ఇక్కడ కూడా పికాక్ యూస్ చేస్తూ వర్క్ చేయించానండి మొత్తం కూడా. అలాగే స్లీవ్స్ చూడండి,
స్లీవ్స్ కూడా పూర్తిగా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ చూసారా, మొత్తం ఆల్ ఓవర్ వర్క్ బోత్ స్లీవ్స్. అండ్ ఫ్రంట్ నెక్ చూడండి, నెక్కి ఇలా ఇచ్చి మన శారీ ఎంతవరకు అయితే కనబడుతుందో అంతవరకు వర్క్ చేయించాను. ఇలా చాలా బాగుంది కదా. సేమ్ ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడ్స్ తోటి బ్లౌజ్ స్టిచ్ చేయించానండి. ఇగోండి మా ఫినిషింగ్ అంతా మీకు బ్యాక్. దీని యొక్క టాసిల్స్కి వచ్చేటప్పటికి ఇలా చేయించాను, అమ్మాయి అబ్బాయి నేమింగ్ లెటర్స్ వచ్చేటట్టు. ఇది చూడండి చాలా బాగున్నాయి కదా టాసిల్స్. ఇలా ఇంతలా లట్కన్స్ చేయించాను. ఓకే అండి, ఈరోజు ఇవి చూపిస్తున్నాను ఇంతవరకు. ఈరోజు చూపించినవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో ఇంకెక్కడి నుంచి మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.